1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. చెప్పండమ్మా, ఏంటి మీ సమస్య? మా ఆయన అప్పుడు నాకు బాగాలేదు అని చెప్పిండు. చెకప్ చేపిమంటే చేపించాను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే. చెప్తే అక్కడ ఆయన చెప్పాడు, నాకు వచ్చేది ఏడ్చింది అని చెప్పాడు. మా అమ్మకి చెప్పాను. చెప్తే వాళ్ళు ఉన్నారు, ఇది మీ వాళ్ళని వచ్చిందని చెప్పి నాతను గొడవ పెట్టుకున్నా. మా ఆయన వద్దు ముద్దు పెట్టొద్దు అంటుంటే మా పాప ఓకే ముద్దు నోట పెట్టేవాడు. అమ్మో, పాప గొడవ వచ్చిందా? పాప వచ్చేసి చనిపోయాడు. ఎట్లా? మళ్ళీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళే బుద్ధి కూడా ఉంది. 2 గంటలు లేట్ అయినందుకు వీళ్ళు మా మీద పోలీస్ కేసు పెట్టారు. అంత ఆరోగ్యం, అంత మంచి అలవాట్లు ఉన్న కొడుకు చనిపోయాడు, మా కోడలు పీకు తినేసిందని పెట్టారా? నేను చంపేశానని పెట్టా. ఏమైతే రోజు వచ్చి కొట్టది మా మరదలు. చూసుకోవచ్చు. ఆగమ్మా, మాటలు మాట్లాడేటప్పుడు నీ కొడుకుని ఇంట్లో నుంచి ఎందుకు పంపించావు బయటికి? ఏ బూతులు మాట్లాడద్దు ఇక్కడ. నీ దగ్గర వారసత్వ ఆస్తి 8 ఎకరాలు ఉంది, ఒక ఇల్లు ఉంది. అది నువ్వు సంపాదించింది కాదు, నీ కూతురు సంపాదించింది కాదు. ఆ పిల్లకి ఆస్తుల మాట ఇవ్వడానికి నీ ప్రాబ్లం ఏంటి? ఇవ్వను మేడం. ఇస్తారా? జైలుకి వెళ్తారా చెప్పండి? పైగా ఫేక్ కేసులు ఒకటి వేస్తారా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి? వాళ్ళ వెనకాల ఎవరు లేరని. వాళ్ళ వెనకాల మేము ఉన్నాం. నీ వెనకాల ఆస్తున్నా. బయట వెళ్ళి బయటికి వెళ్ళి. కోర్టులో ఏం చేస్తానో చూద్దు గానీ నేను ఈ కేసు ఇక్కడ సెటిల్మెంట్ కూడా చేయను. మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని 11 ఏళ్ళు అవుతుంది. అమ్మాయి 11 ఏళ్ల నుంచి దాని మీద రూపాయితో సహా వసూలు చేస్తా. అసలు వాళ్ళ మీద హెరాస్మెంట్ కేసేద్దాం, పోలీసులు ఫోన్ చేయండి. రేపే పోలీస్ స్టేషన్ కేసులు అమ్మాయి తరపున వేయించాల్సిన అన్ని కేసులు వేస్తా. నువ్వు ప్రాపర్టీ 8 acres లోకి ఎలా వెళ్తావో చూస్తాను. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం లక్ష్మి గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. హైదరాబాదేనా? మీతో పాటు ఎవరెవరు వచ్చారండి? మా తమ్ముడు వచ్చాడు, మా అత్త వచ్చి, మా మరదలు వచ్చి. చెప్పండమ్మా, ఏంటి మీ సమస్య? నాకు పెళ్లి 10 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్లి అయినాక సంవత్సరానికి పాప పుట్టింది. పాప పుట్టినాక మా ఆయన బాగా తాగి కొట్టడం ఇది చేయడం చేశారు మేడం. చాలా టార్చర్ మేడం, అసలు తట్టుకోలేకపోయేదాన్ని. రోజు తాగొచ్చి గొడవ పెట్టుకుని మా అత్త మామ కూడా టార్చర్ చూపించేవాళ్ళు, హెరాస్మెంట్ చేసేవాళ్ళు. మీ ఆయన ఏం పని చేసేవాడు? లేబర్ పని చేసేవాడు మేడం. నువ్వేమన్నా పని చేస్తావా? నేను ఇళ్ళలో పని చేస్తాను మేడం. అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా మీది? అవును సార్. పెద్దలు నిర్ణయించారు. ఒక బాబా మీకు? పాప. ఓకే. ఇప్పుడు 9 years పాప. సో మొత్తం అంతా తాగుడు కొట్లాట్లు దీని మధ్యనే జరిగింది 10 సంవత్సరాలు. తర్వాత ఏమైంది అంటే ఇట్లా నాకు బాగాలేదు అని చెప్పిండు. బాగాలేదని చెప్తే ఏమైందమ్మా అంటే హాస్పిటల్కి వెళ్దామంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఎన్నేళ్ల క్రితం ఇది? 5 ఏళ్ల కింద. 5 ఏళ్ల కింద. బాగాలేదు నాకు 6 నెలలకు అట్లా బాగాలేదంటే హాస్పిటల్ తీసుకెళ్తే తాగుతున్నాడు కదా, బాడీ మొత్తం చెకప్ చేపిమంటే చేపించాను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే. చెప్తే అక్కడ ఆయన చెప్పాడు, ఆయనకు హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది అని చెప్పాడు. అని చెప్పినాక ఇంకా నాకు ఏం అర్థం కాలేదు, ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. మా అత్తమ్మ చెప్పాను. చెప్తే వాళ్ళు ఉన్నారు, ఇది నీ వాళ్ళని వచ్చిందని చెప్పి నాతను గొడవ పెట్టుకున్నా. కాదమ్మా, నీకు మెడికల్ పాప పుట్టినప్పుడు టెస్టులు చేస్తుంటారు కదా కామన్ గా, అట్లాంటివి చేస్తారమ్మా ఎట్లయినా కానీ. సో అప్పుడు నీకు ఏ ప్రాబ్లము లేదు. మీ ఆయనకి హెల్త్ బాగోపోవడం వల్ల టెస్టులు చేయిస్తే హెచ్ఐవి అని తెలిసింది. అదే మిమ్మల్ని ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నారు? మరి మీరు కూడా టెస్ట్ చేయించుకున్నారా? అది కాదు మేడం, మా అత్తమ్మకి చెప్పాను నేను. అవును, చెప్తావు కామన్. చెప్తే ఎక్కడికి వచ్చింది ఎట్లా వచ్చింది అని ఆయనకి అడిగారు, నన్ను ఏమనలే. అప్పుడు వాళ్ళ ఆయనకే అడిగారు.
అడిగితేనే అన్న నాకు తెలియదు అత్తయ్య మరి ఎక్కడి నుంచి వచ్చిందో బాగా తాగుతున్నాడు కదా మరి ఎక్కడి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళారో అని వెళ్ళాడు. చెప్పాను. ఆ. అయితే కాదులే నేను ఇక్కడికి వెళ్ళి వచ్చిందని అతను గొడవ ఆ, పెట్టుకున్నాను నిన్ను ఏదో రకంగా హెరాస్ చేయాలి కాబట్టి ఇది కూడా నీ అకౌంట్ లో ఇస్తారు. ఓకే. వేసి కొన్ని రోజుల తర్వాత టార్చర్ చూపించారు మేడం. నాకు చాలా టార్చర్, పాపకి టార్చర్ చూపించారు మేడం. పాపకి ఎలా టార్చర్ చూపెట్టారమ్మా? ఎక్కడ పడితే అక్కడ కాల్చడము, ఎక్కడ పడితే ఎవరు? మా అత్తయ్య. మా ఆయన వద్దు ముద్దు పెట్టొద్దు అంటుంటే మా పాప ఓకే లిఫ్ట్ ముద్దు నోట్లో పెట్టేవాడు. అమ్మో, పాప గిడొచ్చేసింది మేడం. వచ్చిందా? పాప గిడొచ్చేసింది. తర్వాత నాకు గిడొచ్చేసింది. కదమ్మా, మీరు పాజిటివ్, నేను కూడా పాజిటివ్ మీరు మేడం. పాజిటివ్, అతను పాజిటివ్, ఆయనది నాకు వచ్చింది. అతనిది మీకు వచ్చింది. అయితే వద్దన్న పని చేయటం వల్ల పాపకు కూడా అది వచ్చిందమ్మా ఇన్ఫెక్షన్. వద్దు అంటుంటే ముద్దు పెట్టడము, అలా రాదు కదమ్మా, సహజంగా అలా రాదు కదా. నోట్లో రోజు ముద్దు పెడుతుండే. మీరు గర్భంలో, పాప మీ గర్భంలో ఉండగా మీరు పాజిటివే కదా? మరి లేదు సార్, ఆ? నార్మల్ గానే ఉన్నాం మేము అప్పుడు. మా ఇంట్లో అసలు ఎవరికి లేదు. రైట్ రైట్ రైట్. మా ఆయనని చేసుకున్నాక సో మా ఆయన ప్రెగ్నెన్సీ అప్పుడు చేసిన టెస్ట్ లో రాలేదు? ఏం లేదు. లేదు. తర్వాత అయితే పాపకు పాజిటివ్ వచ్చింది. పాపకు పెద్ద అయినాక వచ్చింది 5 years కి. అలా ఉందని తెలిసిన తర్వాత కూడా పాపకి అలాగే చేసేవాళ్ళ? అలాగే చేసేవాడు. ఊరికే తాగొచ్చి ఎక్కడ పడితే అక్కడ గిల్లడము, అట్లా చేయడము. వీళ్ళు కూడా చాలా టార్చర్ ఇదే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా ఇలా అయిందని చెప్పేసి? మీ వారికి చెప్పాను. మా తమ్ముంది చెప్తే ఆ. మా తమ్ముడు అన్నాడు అక్క నేను చూసుకుంటా అక్క అన్నాడు. అలా ఇప్పటిదాకా కలిసి ఉన్నారా తల్లి వాళ్ళతో? కలిసే ఉన్నాం. ఎప్పటిదాకా? ఆయనకు ఒక ఎట్లా అయిందని తెలిసినాక ఒక 15 రోజులు అట్లా ఉన్నాము. తర్వాత వాళ్ళు మా ఇద్దరిని బయటికి నెట్టేశారు. ఓకే, మీ అత్త వాళ్ళ ఇంట్లో వద్దు, మాకు సపరేట్ గా మాకు వెళ్ళిపోండి అవసరం మమ్మల్ని అని. లేదు, మీకు అంటవాది ఉందని చెప్పి ఓకే. ముగ్గురు పంపించేసారు. పాపను నన్ను పంపించేసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా తమ్ముడికి చెప్పాను ఈ విషయం. వెళ్తే మా తమ్ముడు అన్న నేను చూసుకుంటాను అక్క అని మా తమ్ముడు అన్నాడు. అక్కడ డైలీ పని చేసుకుంటూ స్టార్ట్ చేశారు. అక్కడ ఇళ్ళలో పని చేసుకుంటూ పాపను చదివిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మా ఆయన మీ తమ్ముడికి తెలుసా ఇట్లా మీకు ఇట్లా వచ్చింది అని? చెప్పాను మొత్తం చెప్పారా? పాపం తెలిసినా ఆయన ఒక కుటుంబాన్ని రెంట్ కి ఇప్పించి చేయించారు. రెంట్కి ఏం లేదు, ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాం. ఉన్నారా? సూపర్. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము. అమ్మ నాన్న లేరు మాకు, మేమిద్దరమే. అతనికి పెళ్ళి అయిందా? కాలే ఇంకా. ఒక చిన్న డౌట్ అమ్మా, మీ భర్తతో పాటు మీ ముగ్గురు బయటకు వచ్చారా? సపరేట్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చేసారు. ఎందుకు ఈ డిసీజ్ ఉందనా? ముగ్గురికి ఉందని చెప్పి ముగ్గురికి ఉందని చెప్పి సరే, ఇక్కడికి వచ్చి ఎంతకాలం ఉన్నారు ఇతని దగ్గర? ఇప్పటికి ఉంటున్నాం. ఉంటున్నారా? ఇప్పటికి ఉంటున్నాం మేడం. అయినా కానీ మా తమ్ముడు నా కోసం చాలా కష్టపడతాడు మేడం. ఎందుకు మీ ఆయన కష్టపడ్డా తేవట్లేదా? మారలేదా ఇంకా? మారిండు మేడం, చాలా మంచిగా మారినాక చనిపోయాడు. చనిపోయాడా? ఎట్లా? తాగి చనిపోయాడు. సో తాగేవాడు, ఇది ఉన్నది ఉంది. మళ్ళీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళే బుద్ధి కూడా ఉంది. ఆడు బుద్ధి మారలేదు. మొత్తం మా తమ్ముడు చూసుకుంటాడు. ఇప్పుడు నన్ను మా తమ్ముడే చూసుకుంటాడు సార్ మొత్తం నన్ను. ఇప్పుడు మీ ఆయన చనిపోయిన తర్వాత కూడా మీ తమ్ముడే మిమ్మల్ని మీ పాపను కూడా చూసుకుంటున్నాడు. అవును మేడం. మీ హస్బెండ్ ఇట్లా చనిపోయారు కదమ్మా, మరి మీ అత్త వాళ్ళు వీళ్ళు వచ్చారు? అది తెలియదు మేడం. మా ఆయన నైటే చనిపోయాడు. నాకు తెలియదు, ఆ విషయం తెలియలేదు. ఎట్లా అంటే ఎక్కడ చనిపోయాడు? మా తమ్ముని వాళ్ళ ఇంట్లోనే మేము పడుకున్నాం. మా పాప నేను మా ఆయన ముగ్గురు మొక్క దగ్గర పడుకున్నాము. సరే, నిద్రలో ఉన్నారు, తెలియపోవచ్చు. ఆయన నిద్రట్లో చనిపోయాడు. చనిపోతే నాకు తెలియలేదు. తెలియక పక్కన వాళ్ళతో వాళ్ళందరితో మా తమ్ముడు కూడా ఉన్నాడు. మా తమ్ముడిని కూడా పిలిపించి లేపితే అసలు లేలే. హాస్పిటల్కి వెళ్ళాము, చూపించాము. అప్పటికి చనిపోయారు అని చెప్పారు. 2 గంటలు లేట్ అయినందుకు వీళ్ళు మా మీద పోలీస్ కేసు పెట్టారు. ఏదో అంత ఆరోగ్యం అంత మంచి అలవాట్లు ఉన్న కొడుకు చనిపోయాడు, మా కోడలు పీకు తినేసిందని పెట్టారా? నేను చంపేశానని. వీళ్ళు మాత్రం ఇంట్లోంచి బయటికి నెట్టేస్తారు, చనిపోతే మాత్రం భారం మీద. పాపకైతే రోజు టార్చర్ చూపిస్తారు. ఏమైతే రోజు వచ్చి కొడుతుంది. ఇంటికి వచ్చి కొడుతుందా? చేయలేదు మేడం, చాటుగా చాలా సార్లు ఫోన్ మాట్లాడేది. ఎవరితోని? మా అన్న చనిపోయిన కారణం కూడా ఈవిడనే. ఏ రకంగా అనుకుంటున్నారు? మీరు ఆ ఇంట్లో లేరు, మరి మీ ఇంట్లో చూసుకోవచ్చు. ఆగమ్మా, చాలా మంచోడండి. మాటలు మాట్లాడేటప్పుడు నీ కొడుకుని ఇంట్లో నుంచి ఎందుకు పంపించావు బయటికి? బయటికి తీసుకెళ్ళి బూతులు మాట్లాడదు ఇక్కడ. ఆమె చంపేసి తీసుకెళ్ళి బయటికి. కుటుంబం ఒక దరిద్రం కుటుంబం. మేము చాలా మంచోళ్ళు చూసుకున్నాం. కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారు. వాడు ఇక్కడ ఉంటే మళ్ళీ నేను చంపుదాం అంత కోపం వస్తుంది మేడం. వాడు ఉందా నాకు? అసలు ఏం జరిగిందమ్మా మీరు చెప్పండి మీ సైడ్. నా కొడుకు చాలా మంచిగా పెంచుకున్నాను. ఓకే, మరి మంచిగా ఉన్న కొడుకు బయటకి ఎందుకు పంపించేసావు? ఆ అమ్మాయికి కొద్దిగా క్యారెక్టర్ మంచిగా లేదు. ఏ రకంగా అనిపించింది? ఆ అమ్మాయి పని చేయదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు, ఫోన్ లో గట్టా మాట్లాడతారు సార్. మేము కనిపెట్టేవాళ్ళు కదా.
మా పిల్ల కనిపెట్టేది ఆమె మీ character అమ్మాయి మీ మంచిగా ఇంట్లో లేదు. ఎందుకు ఉందమ్మా? మా అమ్మాయికి మ్యారేజ్ అయ్యాక మా అల్లుడితో కొద్దిగా గొడవ అయింది. ఆ, మా ఇంట్లో ఉంటుంది. మీ అబ్బాయి తాగుతాడా తాగడా? మా అబ్బాయికి మధ్యలోనే అలవాటు అయిందండి. ఆమె ఆ. సరే చేసుకున్నది. సరే ఆవిడ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి నా కొడుకు బ్యాడ్. లేదండి. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఆవిడ క్యారెక్టర్ బ్యాడ్ అంటున్నారు, ఏంటి మీ ఉద్దేశం? ఆమె కొద్దిగా వేడుస్తుంది సార్. అయితే ఆమె వల్లే వచ్చింది నాకు. అదా స్టోరీ. ఆమె వల్లే వచ్చింది నా మరి కొడుకు. వాళ్ళిద్దరిని విడగొట్టేపోయావు. మాకు ముగ్గురిని ఎందుకు మాకు రాలేదు. ముగ్గురిని ఎందుకు బయటికి పంపించేసావు నువ్వు? మరి ఆమెకు మంచిగా లేదు కదా వెళ్తూ, అందుకే బయటికి పంపించారు. మీ అబ్బాయిని ఎందుకు పంపించావు? మీ అబ్బాయి అపరూపం కదా మీకు. ముగ్గురిని ఇంటికి ఎడ తీయాలని ముగ్గురిని బయటికి గెంటేశారు. మరి అప్పుడు ఆశ్రమం అంటే అప్పుడు మీ అబ్బాయి ఆశ్రమాలకు అమ్మ మీ అబ్బాయికి ఉన్న అలవాట్లకి ఆ అబ్బాయికి ఏదో జరిగింది. ఏం జరిగిందని తెలుసుకోకుండా వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు నువ్వు? ఆమె మమ్మల్ని కూడా మంచిగా చూసేది కాదు. అందుకని కేసు పెట్టావా? అత్తగారని మంచిగా చూసేది కాదు. మరి కేసు లేదు మేడం, మీ అబ్బాయి మీ ఇంట్లో ఉండగా చనిపోతే ఆ అమ్మాయి కేసు పెట్టొచ్చా మీ మీద? ఆమెకు ఏది కావాలంటే అది చేసి పెట్టేదాన్ని. అమ్మ నీకెందుకమ్మా ఇందులో ఓవర్ ఇన్వాల్వ్మెంట్? నువ్వే కాపురం నిలబెట్టుకోలేదు, వీళ్ళ కాపురంలో నీకేం పని? మా అన్న చనిపోయిన కారణం ఈమెనే మేడం. నీకు ఎట్లా ఈమెనే తెలుసు? మేడం. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మొత్తం ఇది చేస్తారు సార్ వాళ్ళు. భర్తను పెట్టి ఇంట్లో ఉంచిన పాప ఉంది మీకు. ఇప్పుడు 3 సంవత్సరాల పాప అమ్మ, ఒక్క ఉంది. నిమిషం లక్ష్మి గారు, మీ వారికి ఈ వ్యసనం ఉంది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది ఎప్పుడు తెలిసింది మీకు? నాకు పెళ్ళైనాక సంవత్సరానికి పాప పుట్టినాక 1 year కి తెలిసింది. తెలిసింది. 1 year కి తెలిసింది. అప్పుడు చెప్పారా వీళ్ళకి ఇలా నాకు ఉందని? చెప్పలే అసలు. ఎందుకు కదా, ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి వేలు నీ వైపు చూపెడుతున్నారు, నీ క్యారెక్టర్ బ్యాడ్ గా ఉంది కాబట్టి లేదు అటు సార్. నుంచి ఇటు వచ్చిందని అభాండం వేస్తున్నారు నీ మీద. నువ్వు కరెక్టే నీ భర్త సార్. యొక్క క్యారెక్టర్ బ్యాడ్ ఉందని చెప్పి అప్పుడే చెప్పాలిగా. తాగుడంటే నేను కనిపిస్తుంది. చెప్పాను తాగుడు ఉన్నది, ఇది ఎంతో నాకు ముందు ఎందుకు చెప్పలేదు అని చెప్పాను. నేను ఇలా అడిగాను. ఆడవాళ్ళతో తిరుగుతారు అని కూడా చెప్పారా? ఆ విషయం నాకు తెలియదు సార్. మరి నాకేం తెలియదు సార్. ఆ విషయం అరేంజ్డ్ మ్యారేజ్. అవును, మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే పెద్ద మంది చూసి రైట్ చేసినారు. రైట్. మా అక్క మా నాన్న చెప్పినట్లు చేసుకునింది. మా నాన్న చెప్పిన నుంచి చేయొద్దు, వాడు ఒక దరిద్రం, నాకు దరిద్రం కుటుంబం అనేసి ఎందుకంటే చేసినాడు. మా అక్క జీవితం నాశనం చేసింది కాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇదే సౌందర్యం. అవును అవును. మా అక్క కూతురు పుట్టింది. ఆ కూతురు పరిస్థితి ఏం కావాలో ఏం, నేను రోజు కూలి పని పోతాను సార్. ఇప్పుడైతే పోయిస్తాను, సంపాదిస్తాను. రేపు కూతురు పెద్ద పాప అయితే ఆ పాప పెళ్లి చేయాలన్నా ఇది చేయాలన్నా వాళ్ళ తరతరాల ఆస్తులు ఉంటాయి కదా సార్. దాంట్లో ఏమన్నా ఏంటంటే మీకు రాదు, మీకు పోదు, మీరు కేసులు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, మిమ్మల్ని కొడితేస్తాం చంపేస్తాం అనేసి వీళ్ళిద్దరు బెదిరించడం. వీళ్ళిద్దరు మిమ్మల్ని బెదిరిస్తారు. ఉన్నది ఆ కూతురు ఒకటేనా ఇప్పుడు మీకు? ఒకటేను. అపనంగా ఆహా, ఆస్తి నా కొట్టేద్దామని కొడుకు వీళ్ళ బంగారం, తెలివితేటలు. నా కొడుకు ఇది నేను ప్రేమగా పెంచుకున్నా, ఇదేనా అమ్మ నువ్వు చూపించే ప్రేమ? మరి ఏం చేస్తారు మేడం? ఆ? ఆమె వల్ల వచ్చింది. ఆ, సరే వాళ్ళని పంపించేసావు. పంపించేసిన తర్వాత మళ్ళీ- నా కొడుకు వస్తాడా? ఆ? నా కొడుకు వస్తాడా? ఎవరి వల్ల మీ కొడుకు చనిపోయాడు? ఆమె మీ వల్ల కొడుకు చనిపోయాడు. అలవాట్లు నా ఎక్కువ కొడుకు చేశారు. బయటికి తీసుకెళ్ళిందని మంచిగా ఉండాలి. మరి నా కొడుకు బయటికి ఎవరు తీసుకెళ్లారు? నన్ను ఎవరు చూస్తారు? బయటికి ఎవరు నువ్వు కదమ్మా తీసుకెళ్లారు? బయటికి కూతురు తరిమేశావు. నువ్వు కదా పంపించేసావు మరి ముగ్గురు ఆమె బయటికి. ఏడుస్తుంది, అందుకే బయటికి నువ్వేం పంపించేశారు. చెప్పాలో అవే చెప్పడానికి వచ్చావా ఏంటి? ఇక్కడ ఫిక్స్ అయిపోయి కాదు మేడం. మేము అడిగే వాటికి ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పట్లా. ఒక్కదానికి మీరు చెప్పట్లే. న్యాయం ఇవ్వండి మేడం, నేను అమ్మా న్యాయం చేస్తాను. నీ దగ్గర వారసత్వపు ఆస్తి 8 ఎకరాలు ఉంది, ఒక ఇల్లు ఉంది. అది నువ్వు సంపాదించింది కాదు, నీ కూతురు సంపాదించింది కాదు. మీ కూతురికి ఎంత రైట్స్ ఉన్నాయో మీ అబ్బాయికి అంతే రైట్స్ ఉన్నాయి. నీ కూతురు పిల్ల వారసులకి ఎంత రైట్స్ ఉన్నాయో వీళ్ళ వారసులకి అంతే రైట్స్ ఉన్నాయి. ఆ పిల్లకి ఆస్తుల వాటా ఇవ్వడానికి నీ ప్రాబ్లం ఏంటి? ఇవ్వను మేడం. ఇవ్వు. మా అన్న చాలా టార్చర్ చేసేది మేడం. ఏ నువ్వు ఆపవమ్మా, ముందు నీ కాపురం నువ్వు నిలబెట్టుకో, తర్వాత వాళ్ళ కాపురంలో నింపులు పోద్దు గాని. పైగా వీళ్ళ మీద కేసులు పెట్టారా? కేసు ఎఫ్ఐఆర్ అయ్యిందా? కాలేదు ఆ, మేడం. FIR. కేసు పెడతామంటున్నాం మేడం, ఆస్తులు ఓకే బాగుంటాయి ఓకే అంటే. ఎఫ్ఐఆర్ అవ్వలేదు. అవ్వలేదు. ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులకి నిజం తెలిసింది కాబట్టి రిజిస్టర్ చేయాలి. సో ఇక్కడ మీకు పిల్లకి నీకు న్యాయం జరగాలి, అంతేనా? న్యాయం సూపర్. ఓకే. అరే కొడుకంటే అంత ఇష్టం, ఒక్కగానొక్క మనవరాలు, ఎంత చక్కగా దగ్గర తీసుకొని నువ్వు చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? కొంచెం బుద్ధుండి మాట్లాడుతున్నావా? వాళ్ళ ఊర్లో వెళ్ళి వాళ్ళ కుటుంబం ఎట్లాంటిది అడగండి. ఒక్కరన్నా మంచి కుటుంబం అని చెప్తే అంతే. మీరే ఇది చేయండి మేడం. అట్లాగే అట్లాగే. అట్లా బతికిన కుటుంబం మేడం వాళ్ళదే. మా నాన్న చెప్పిన ఎందుకంటే పెళ్లి చేసినాడు. వాళ్ళ ఆయన రోజు ఇంటికి వచ్చి రామ్మా తీసుకెళ్తా అని చెప్తాడు. నేను రాను, మా అమ్మ దగ్గర ఉంటా అంటది. నాకు ఆమె టార్చర్ ఎక్కువైపోతది. పోన్లేమ్మా, మీరు ఆల్రెడీ 5 years నుంచి బయట ఉంటున్నారు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే ఆస్తిలో వాటా. నా ఇంతేగా? పాపకు నాకు అంతే అమ్మా, నీ జీవితం పాపకి మా అక్కకి లేకపోతే పర్వాలేదు మేడం. అలాగే పాపకు అలాగే వచ్చేలా చేయండి మేడం అలాగే చాలు. అలాగే. మీరు అడిగేది న్యాయంగానే ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలనేది డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు, వినండి సార్. చాలా మంచి పని చేసావు లక్ష్మి. ఇక్కడికి వచ్చి అవును. ఇప్పుడు కాదు, 2 years బ్యాక్ మీ భర్త ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడే నీ పోరాటం మొదలు అవ్వాలి. వీళ్ళతో తెగదింపులేదు. ఎందుకంటే వీళ్ళు మనుషులా ఈరోజు ఒక చనిపోయినటువంటి వ్యక్తి మీద ఈరోజు వీళ్ళు పాలిటిక్స్ ప్లే చేసుకుంటూ మానవత్వం లేకుండా రకరకాల మాటలు మాట్లాడేటటువంటి వీళ్ళు మనుషులా? వీళ్ళు ఎవరితో పోల్చాలి వీళ్ళని? పైపెచ్చి ఏంటంటే ఒక ఆడదానికి మీ ఆయన్ని
అంటే ఒకటమ్మా చాలా బాధగా ఉంది లక్ష్మి. నీ భర్త మీ నాన్నగారు చేసినటువంటి తప్పు మీరు కంటిన్యూ చేశారు. పిల్లలు తెలుసో తెలియకో నాకు తెలీదు. ఎందుకు ఒక ఒక కుటుంబం కరెక్ట్‌గా లేనప్పుడు, ఆ కుటుంబం యొక్క పరిస్థితులు, ఆ చరిత్ర బాగోతాలు మనకు బాగా తెలిసినప్పుడు ఎందుకు ఏదో ఊడిపడిపోతదనేటటువంటి విధంగా ఈ సంబంధం కాకపోతే ఏ సంబంధం దొరకదనే విధంగా పెళ్ళెందుకు చేస్తారు? ఏదేనమ్మా నేను చెప్పేది ఒకటేనమ్మా. 99 కారణాలు గొప్ప కుటుంబం అని మనకు తెలుస్తదమ్మా. ఒక్క కారణం చెడ్డ కుటుంబం అని తెలిస్తే కనుక విత్‌డ్రా అయిపోవాలి. ఎందుకంటే జీవితాంతం చేసేటటువంటి ప్రయాణం నేనెప్పుడు అందరికీ అదే చెప్తా ఉంటాను. మీరు కొలమానం చేసినప్పుడు అవతల కుటుంబం ఎలా ఉంది, ఇది మన సరితూగేదా, కరెక్ట్ సంబంధమా కాదా అని తెలుసుకునేటప్పుడు ఒక్క అంశం చెడు అంశం కనిపిస్తే కనుక విత్‌డ్రా అయిపోండి. అనవసరంగా మీ పిల్లల ప్రాణాలు తీసుకెళ్ళి పణంగా పెట్టకండి ఇక్కడ. జీవితం సర్వనాశనం అయింది. ఏదైతే సమాజంలో అది కరెక్ట్ కుటుంబం కాదు అనుకుంటుందో భర్త, మీ మొగుడు కరెక్ట్ కాదు, మీ అత్త కరెక్ట్ కాదు, మీ మీ మొగుడు చెల్లెలు కరెక్ట్ కాదు. ఎవరు కరెక్ట్‌గా ఉన్నారు ఇక్కడ ఈళ్ళు? సరే ఆ అమ్మాయి జీవితంలో ఏదో XYZ జరిగిందండి, రకరకాల గొడవలు జరిగినాయండి, అందు గురించి ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడ కూర్చుంది అని మాట అనొచ్చు. ఓకే, అక్కడ భర్త మోసం చేశాడు. ఆ అమ్మాయి పేరు నేను అడగలే. ఆ అమ్మాయి భర్త మోసం చేశాడు, కాదనట్లేదు, అది వేరే గొడవ. కానీ ఇక్కడికొచ్చి కూర్చుని కొద్దిగా మానవత్వం, అరే మా వదిన మా అన్నయ్య చనిపోయాడు, ఎంత నరకం, బతుకున్నప్పుడు నరకయాతన అనుభవించింది ఆ తాగుబోతూ వ్యసనాలు బానిసైనటువంటి వ్యక్తికి, చనిపోయిన తర్వాత కూడా ఈరోజు ఒక నిందేస్తున్నామే, ఏం బ్రతుకు మంది? అంటే నా జీవితం ఇలా అయిపోయింది కాబట్టి ఆవిడ జీవితం కూడా ఇలా అయిపోవాలి, నా జీవితం ఇలా అయింది కాబట్టి నాకు చెరి సమానంగా నా వయసులో ఉండేటటువంటి వాళ్ళందరి జీవితం కూడా సర్వనాశనం అయిపోతే అదేదో మనకు ఒక సాడిస్టిక్ సంతృప్తి, అంతేనా? అదేనా జీవితం? అయినా కానీ పిల్లల్ని మిమ్మల్ని లాభమ్మా, పెంచేటటువంటి విధానం, పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, తాగుతున్నారా, తిరుగుతున్నారా, వ్యసనాలకు లోనవుతున్నారా? అటువైపు ఒక ఆడపిల్ల వెళ్ళి ఒక మొగుడితో సరిగ్గా కాపురం చేయకపోతే అక్కడ సరిదిద్దకపోయి ఇక్కడ భర్తకి కోడలికి కొడుక్కి కోడలికి HIV వచ్చింది, కూతురు మనవరాలకు కూడా HIV వచ్చింది. ఆ పసిప్రాణం ఏం తప్పు చేసిందమ్మా? మీ వాడు చెడు వ్యసనాలకు లోనయ్యి అటు ఇటు తిరిగితే కనుక అనవసరమైనటువంటి చేయకూడనటువంటి పనులన్నీ చేయటం వల్ల ఆవిడకు వచ్చింది. దాంతో పాటు ఏంటంటే ఆ బిడ్డకు వచ్చింది. ఆ బిడ్డకి ఎలా వచ్చింది అనేది తర్వాత మాట్లాడుకుందాం. అది ఏమైనా ఇంజెక్షన్ ద్వారా వచ్చిందా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వచ్చిందా, ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిందా, ఏదన్నా అతనికి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ ఆవిడకి కూడా ఇచ్చారా, పిల్లకి కూడా ఇచ్చారా, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ముద్దు పెట్టుకోవటాల వల్ల అది వస్తుందని నేను అనుకోవట్లే. కానీ ఆ బిడ్డ ఏం అన్యాయం చేసింది? వాళ్ళిద్దరిని మెడపట్టుకుని బయటకు గెంటేశారు అమానుషంగా. ఆ బిడ్డ ఏం అన్యాయం చేసింది? బయటకు పంపించేసిన తర్వాత వాళ్ళు బాగోగులు చూడలేదు, వాళ్ళు ఎలా బ్రతుకున్నారో చూడలేదు, వాళ్ళ అవసరాలు ఏమీ చూడలేదు. మీరు కేవలం ఏంటంటే ఒక తాగేటటువంటి ఒక కొడుకుని, వ్యసనాలకు బానిసయ్యేటటువంటి కొడుకుని ఇంతకాలం మీరు భారం మోసారు కాబట్టి ఆ భారాన్ని ఇంక మోయలేక వాడిని బయటకు మెడపట్టి గెంటేసి మేము సేఫ్ అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. ఎలాగ చచ్చిపోతాడని తెలుసు, అది నేను ముందే చెప్తున్నాను. మీ కొడుకు ఉండేటటువంటి వ్యసనాలకి, బానిసత్వానికి ఆయుష్ తగ్గించుకోవటమే కానీ పెంచుకునే పరిస్థితి లేదు. దానికి కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఏదైతే కక్ష సాధింపు ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉండగా వచ్చిందో, వీళ్ళు ఎప్పుడైతే ఫ్రీ బర్డ్స్గా బయటకు వెళ్ళి బతుకుతున్నారో అది కూడా మీరు ఓర్వలేకపోయారు. ఈ అమ్మాయి మీద ఏదో విధంగా కక్ష సాధింపు చేయాలి అని అనుకున్నారు. అది మీ కొడుకు మరణం ద్వారా ఆ కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు. టామ్ కొట్టారు, ఊరు వాడ అంతా కూడా గట్టిగా అరిచారు, అదిగో ఆవిడ వల్లే చచ్చిపోయింది, ఆవిడ వల్లే చచ్చిపోయింది. ఆవిడకి వ్యసనాలు ఉన్నాయా? అవన్నీ మీరు చూసారా లైవ్లో? మీ కొడుకు అంశం మేము కనుక్కున్నాం, మొత్తం ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అది కూడా ఆవిడ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మాట ఆ నోట ఈ నోట విని ఆ బిడ్డ చెవుని పడితేనమ్మా తల్లికి ఏమైనా గౌరవం ఉంటుందా? మీ నోర్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే కనుక ఆ చంటి బిడ్డ కూడా మీ మాటే నమ్మి, అరే అదిగో మా అమ్మకి ఇన్ఫెక్షన్, ఇప్పుడు కాదు ఒక వయసు వచ్చిన తర్వాత, అదిగో మా అమ్మకి XYZ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ XYZ ఇన్ఫెక్షన్ మా నాన్నకి ఇచ్చింది, మా నాన్నతో పాటు నాకు ఇచ్చింది, కాబట్టి మా నాన్న లేకపోవటానికి కారణం మా అమ్మే అని చెప్పి కసి కోపం పెంచుకోదు జీవితాంతం ఆ బిడ్డ ఆ తల్లి మీద. ఏం నేర్చుకున్నారు మీరు జీవితం గురించి పాఠాలు? ఇదేనా బ్రతుకు? ఆ బిడ్డ జీవితాన్ని అలా నాశనం చేసావు, ఈ కొడుకు జీవితాన్ని ఇలా నాశనం చేసావు. ఇప్పుడు ఏంటంటే మీకు వంశోద్ధారకుడు లేకుండా పరిస్థితికి వచ్చా, మొత్తం అన్ని ఇలాగా అనగదొక్కేసి ఏం సాధిద్దామనమ్మా? ఇప్పుడు వాళ్ళ బ్రతుకు తెరువుకి అమ్మ తల్లి భిక్షాంతి అనేటటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఆస్తి కూడా నువ్వు తినేసి కాజేయాలనుకుంటున్నావా? ఏమ్మా ఎంత కావాలమ్మా కడుపు నిండటానికి? ఇప్పటికైనా కొద్ది మానవత్వం నేర్చుకోండి అమ్మా, ఆలోచన నేర్చుకోండి. సాయి ఒక్కటి నిమిషం నాన్న, వీళ్ళిద్దరు చెవుల్లో ఏమన్నా చెవిటోడు చెవులో ఏదో శంఖం ఊదినట్టే అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు తలాడిస్తారు, వాళ్ళు మూర్ఖత్వ స్వభావం, ముందస్తునే వాళ్ళకి ఎటువంటి మమకారం, ఆలోచన, దయా దాక్షణ్యాలు ఏమీ లేవు. వీళ్ళు ఎంతవరకైనా పోరాటానికి రెడీగానే ఉన్నారు. ఆ బిడ్డ అనేటటువంటిది ఏది, వాళ్ళ మనవరాలు అనేటటువంటి కనికరం కూడా లేదు. దానికి మూల కారణం ఇక్కడ ఎవరైనా విలన్ ఉన్నారు అంటే ఈవిడికి ఏదన్నా బుద్ధి చెప్పాలి అంటే కనుక మీరు బతిమాలుకోవటం, అడుక్కోవటం, అమ్మ బాబు అనుకోవటం కాదు.
వీళ్ళని ఎలా అయితే శిక్షించాలో, ఏ విధంగా కోర్టు పరంగా అయితే కనుక ముందుకెళ్ళి ఆవిడకి రావాల్సినటువంటిది ఆవిడ తెచ్చుకోవాలో ఆ పద్ధతిలో వెళ్తే బెటర్. ఇంకా టైం వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ సార్. మేడం, మేడం నిజంగా షాక్ అవుతున్నాను తెలుసా నేను. భర్త చనిపోయిన భార్యకి ఆస్తిలో వాటా వస్తుందా రాదా? తండ్రి చనిపోతే కూతురికి ఆస్తిలో వాటా వస్తుందా రాదా? ఈ రెండిటికి సంబంధించిన అమ్మాయి ఇక్కడ మన దగ్గర కూర్చుంది. చాలా కేసుల్లో చూస్తామండి, ఒకవేళ కొడుకు చనిపోతే కోడల్ని, మనవరాల్ని ఇంట్లో నుంచి తరిమేస్తారు, ఎంటర్టైనే చెయ్యరు. ఒకవేళ వారసత్వపు ఆస్తులు ఉన్నా లేకపోయినా భర్త చనిపోయారంటే కోడలు, ఆ పిల్లలు టెన్షన్లోనే ఉంటారు. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న కూడా టెన్షన్లోనే ఉంటారు. మేబీ ఆ తల్లికి కూడా కొడుకు చనిపోవడం అనేది విపరీతమైన కష్టం, ఎవ్వరు కాదనట్లా. కానీ ఆ 11 రోజులు, ఆ 2 months, ఆ 5 months అయిపోయిన తర్వాత కనీసం సెటిల్మెంట్లు చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ మోరల్ వాల్యూస్ ఇవన్నీ మాట్లాడుకునే కంటే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుకోవడం బెటర్. ఎందుకంటే ఆ టైంలో మేబీ భార్య పిల్లలు టెన్షన్లో ఉన్నా పెద్ద మనుషులు కానీ, ఆ పక్కన ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంచెం విషయాన్ని టైట్ చేయండి. ఆ 15 రోజులు, ఆ నెల రోజుల్లో అయ్యే సెటిల్మెంట్లే మీరు ఏమైనా ఇప్పించగలుగుతారు. ఆ తర్వాత మీరు కోర్టుల చుట్టూ తిరగడం అంటే తిరగొచ్చు. ఆ ఫైటింగ్, టఫ్ ఫైటింగ్, ఆస్తి తగాదాలు అంటే కొంచెం మ్యాక్సిమం కోర్టులో బాగా డిలే అవుతూ ఉంటాయి. కాకపోతే ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇవి తెచ్చుకోవడం వల్ల కాస్త కవర్ అవుతుంది. కాకపోతే ల్యాండ్ కేసుల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, మంచి అడ్వకేట్స్ దొరక్కపోతే చాలా ఇబ్బందులు కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ల్యాండ్ కేసుల్లో టైము అలాగే ఎక్స్పెన్సెస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో వేసే కేసులు పర్ఫెక్ట్. 2, తల్లి గురించి కూడా మాట్లాడదాం. ఆవిడకు ఒక అనుమానం, చాలా కేసులు అవి కూడా ఉంటాయి. కోడలి హెరాస్మెంట్ వల్ల కొడుకులు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం, చనిపోవడం, కోడళ్ళ అక్రమ సంబంధం వల్ల వాళ్ళు టెన్షన్ తట్టుకోలేక సూసైడ్లు చేసుకోవడం, లేకపోతే వీళ్ళే మర్డర్ చేసేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కొడుక్కి సంబంధించిన పేరెంట్స్ కానీ, మేబీ పేరెంట్స్ కష్టంగా బాధగా ఉంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో ఇమ్మీడియట్గా కోడలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు, మాకు డౌట్ ఉందండి అని. అలాగే ఈ చనిపోయే వ్యక్తుల విషయాల్లో వాళ్ళు ఏదన్నా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య రిలేషన్ బాగుంటే కాస్త ఇన్సూరెన్స్లు, మీ తదనంతరం భార్య పిల్లలు ఎలా బతకాలనేది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ క్రూయల్ పర్సన్ అయితే మీరు ఒక లెటర్స్ రాసి పెట్టుకోండి, వాళ్ళకి ఆయుధం అవుతుంది. ఎందుకంటే 2 ఈక్వల్గానే నడుస్తున్నాయి ఈ మధ్య సొసైటీలో. ఈ కేసులో మనకి బాధితురాలు కోడలే, ఎందుకంటే ఆ అత్త మాట్లాడుతున్న విధానం కేసు యొక్క స్టోరీని బట్టి. అందుకే నేను 2 చెప్పాను మీకు. జెంట్స్ మంచోళ్ళు ఉంటారు, లేడీస్ మంచోళ్ళు ఉంటారు. ఇక్కడ ఆస్తికి సంబంధించి కోడలు మంచిదే. ఎందుకంటే కోడలు చివరి నిమిషం దాకా భర్తతో కాపురం చేసింది. దారుణమైన పెంపకం కొడుకుది. వాయిస్ ఆ రేంజ్లో ఉంది, ఆయన సిస్టర్ది, ఆయన అమ్మది. అతనుకున్న చెడు అలవాట్లు కానీ, అతనుకున్న క్యారెక్టర్ కానీ, అతను సంపాదన ఇచ్చే విధానానికి కానీ ఎక్కడా సెట్ అవ్వట్లా. డైలీ లేబర్ ఏదో వస్తాడు, 900, 1000 రూపాయలు తీసుకొస్తాడేమో రోజుకి పని చేస్తే, దాంట్లో తాగుడు, అవి కూడా తాగుడు అవి కూడా సరిగ్గా తీసుకురాడు. ఎదురు ఎవరెవరితోనో పడుకున్నాడు, వచ్చింది ఏదో వ్యవహారం. దానికి ఒక ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంత ఈజీ అంటే, ఫోన్లు మాట్లాడుతుందండి. ఎవరితో మాట్లాడుతుంది ఆవిడ? ఏం మాట్లాడుతున్నావు తల్లి? నువ్వు ఒక స్త్రీవేగా, నిజం మాట్లాడుకోవాలిగా. ఒక అమ్మాయి గొంతు కోసినట్టు లెక్క నీ కొడుకు కాపురం వల్ల, నీ కొడుకు బిహేవియర్ వల్ల. నీ కూతురు కాపురం నిలబెట్టడం, ఏడవడం చేతకాల నీకు. ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీ కూతురు, ఆ పిల్ల చాలా. అసలు వారసురాలు ఎవరు నీకు ఇక్కడ? ఏ మనవరాలు? బుద్ధి ఉందా నీకు? నువ్వేనా కష్టపడి సంపాదించావు 8 ఎకరాలు? ఎవరిద్దరు సమానంగా చూసుకోవాలి. నీ కూతురు ఇష్టం కాబట్టి నువ్వు ఆవిడకి నువ్వు సేవలు చేస్తున్నావు. నీకేమైనా సేవలు చేస్తుందా నీ కూతురు? పొద్దుట్లేసినా కానీ చప్పరంగా పడుకుంటుంది, నువ్వు టిఫిన్ చేస్తావు, మీ పిల్లని పంపించుకుంటావు, ఇవి నువ్వు చేస్తున్నావు. అసలు నువ్వు ఈవిడికి కానీ వీళ్ళ పిల్ల మనవరాలకు కానీ ఏమైనా సేవలు చేసావు ఎప్పుడైనా? ఆవిడ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వెప్పుడు చేయలే, ఆవిడ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? కోడళ్ళు అనగానే ఇంకా చాకరీలు చేసేయాల. ఇండియాలోనే ఈ కల్చర్ తెలుసా నిజంగా? అందుకే కోడళ్ళని ఎంటర్టైన్ చేయట్లా. అత్త అన్న పాత్ర డిలీట్ అయిపోద్ది కొన్ని రోజులకి మీలాంటి బిహేవియర్ వల్ల. మీరు లేకపోతే పిల్లల పెంపకం సరిగ్గా ఉండదు. మీరందరూ కలిసి ఉండండి రా బావని మేము ప్రయత్నిస్తే, ఇలాంటి గయ్యాళి మెంటాలిటీలు పెట్టుకొని ఉంటే ఏ రకంగా వస్తుంది అమ్మాయి? ఏ రకంగా సేవ చేస్తుంది? భర్తతోటే చాకరీ పడుతుందా? మీతో హెరాస్మెంట్లు పడుతుందా? తాగుబోతూ తిరుగుబోతూ రూపాయి తీసుకురాడు. అరే ఒక అమ్మాయి గొంతు కోసేసానే అని నువ్వు ఇంట్లో పెట్టుకొని నువ్వు ధైర్యంగా ఆ పిల్లకి ఒక ప్రహరీలాగా నుంచుంటే ఎంత బాగుండేది? నీ కొడుకే HIV రావడం ఏంటి? ముగ్గురిని తీసి బయట వేయడం ఏంటి నువ్వు? నానా ఇప్పుడు లీగల్గా వెళితే మీకు లాస్ 100% మీకు రావాల్సిన షేర్. ఇక్కడ
భర్త చనిపోతే అంటే నీ కొడుకు చనిపోతే కోడలికి మనవరాలకి ఆస్తిలో వాటా వస్తుందా అంటే, వీళ్ళ హస్బెండ్ సెల్ఫ్ ఎక్వేర్డ్ ప్రాపర్టీ ఏదన్నా ఉండి వీళ్ళకి వారసత్వపు ఆస్తులు లేకపోతే మనవరాలి మెయింటెనెన్స్ కోసం నానమ్మ తాతయ్యల మీద క్లెయిమ్ చేసే రైట్స్ మనవరాలికి ఉంటాయి. తెలుసుకోండి. 99% జనాలకు తెలియదు. అత్తగారు మాంగారుల మీద వేయదు. వాళ్ళు ఫైనాన్షియల్గా బాగోపోతే వేయకండి. ఎవరికాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకండి. అలాగే మ్యారిటల్ రిలేషన్ 1 year పెళ్లిళ్ళు చేసుకొని కాపురాలు నాశనం చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాటిల్లో కోర్టు కూడా కొంచెం మోరల్ వాల్యూస్ తోటే చూస్తుంది. ఇక వారసత్వపు ఆస్తులు ఉంటే మీ ఆయన కానీ నువ్వు కానీ నీ కూతురికి కానీ ఆపే రైట్సే లేవు. అసలు పెద్ద మనుషుల దగ్గర కూర్చొని అలా వాటా 4 ఎకరాలు ఇంట్లో ఏం షేర్ ఇస్తారో ఆ షేర్ ఇవ్వలేకపోతే ఆ ఇల్లు మీకు కావాల్సి వస్తే అందులో ఒక అరెకరమే దాని వాల్యూ ఆఫ్ ఎకరం యాడ్ చేసి ఇవ్వాలి వీళ్ళకి. లేదా వాళ్ళని బతులు ఆడుకొని అమ్మ మీరు 3 ఎకరాలు తీసుకోండి అని బతులు ఆడుకోవాలి. అది వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ మీ అబ్బాయి ఆస్తి ఏమీ లేదు. మీ అబ్బాయికి వచ్చే షేర్లో 3 వాటాల కింద లెక్క. అది కూడా నిజాయితీగా చెప్తున్నాను. అసలు యాక్చువల్గా నీకు ఇవ్వకూడదు, నీకు చెప్పకూడదు కూడా. ఒక కొడుకు చనిపోతే అతనికి సంబంధించిన సెల్ఫ్ ఎక్వైర్డ్ కానీ యాన్సిస్టర్ ప్రాపర్టీ మీద కానీ పూర్తి హక్కులు హిందూ మతంలో, హిందువులు వేరు, క్రిస్టియన్కి సంబంధించిన పర్సనల్ ప్రాపర్టీ లా వేరు, ముస్లిమ్స్ లా వేరు. ఇక్కడ వీళ్ళు హిందువులు కాబట్టి దీని గురించే చెప్తున్నా. ఆ కొడుక్కి సంబంధించిన సెల్ఫ్ ఎక్వైర్డ్ వారసత్వ ఆస్తుల్లో తల్లికి భార్య పిల్లలకి సమాన వాటాలు, ఎంతమంది ఉంటే అన్ని భాగాలు. ఇప్పుడు మీ అబ్బాయికి వచ్చే 4 ఎకరాల్లో నీకు వాళ్ళిద్దరికి షేర్. అంటే నీకు 1 ఎకరం పక్కన పెట్టిన వాళ్ళకి కనీసం 3 ఎకరాలు రావాలి. మీ అబ్బాయికి వచ్చే షేర్ 50% గురించి మాట్లాడుతున్నామమ్మా, నీ షేర్ కాదు. మీ అమ్మాయి షేర్ నేను మాట్లాడలేదుగా. 8 ఎకరాల్లో నేను లేదా మీరు అందరూ కూర్చొని ఆ 8 ఎకరాలని 3 భాగాలు చేసుకోండి. అర్థమైందా? మీకు ఒక భాగం, ఆవిడకు ఒక భాగం, ఈవిడకు ఒక భాగం. ఆ రకంగా చూసినా వీళ్ళకి ఎంత రావాలి? 3 ఎకరాల దాకా రావాలిగా. ఎందుకంటే ఇంట్లో వాటా ఇవ్వరుగా మీరు. 3 ఎకరాలు ఈ రోజు ఇక్కడ అగ్రిమెంట్ రాసి వెళ్తారా లేదా? మీ ఇద్దరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. నీ పేరు వీళ్ళిద్దరు పేర్లు వస్తుంది. మీ అబ్బాయికి సంబంధించిన దాంట్లో ప్రాపర్టీ పార్టీషన్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి. రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కూడా మీరే పడాలి. ఒకవేళ మీరు ఇది సెటిల్మెంట్ నేను ఎక్కడ చేయనండి కోర్టులో చూసుకోండి అంటే మీ అబ్బాయి చనిపోయిన దగ్గర నుంచి ఆ 8 ఎకరాల మీద మీరు ఎంత వసూలు చేశారో వడ్డీతో సహా, అంటే కవులు డబ్బులు కానీ ఇన్కమ్ కానీ మొత్తం వసూలు చేసి పెట్టాల్సి వస్తుంది. సుమన్ టీవీ అమ్మాయి వెనకాల ఉంది. ఆ అమ్మాయి నిజంగా విక్టిమ్, బాధితురాల కింద లెక్క. ఈ కేసులో మేము 100% ఆ అమ్మాయికి సార్ ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తారు, నేను ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా చేస్తాను. అమ్మాయి జీవితం అమ్మాయి ఇదే. మీకేంటంటే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా అయిపోతే మొత్తం ఆస్తి నేను నా కూతురు తీసుకోవచ్చు. పిచ్చి తెలివితేటలు. ఇస్తారా? జైలుకి వెళ్తారా చెప్పండి? పైగా ఫేక్ కేసులు ఒకటి వేస్తారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి? వాళ్ళ వెనకాల ఎవరు లేరని. వాళ్ళ వెనకాల మేము ఉన్నాం. చెప్పు. మా వెనకాల వస్తుంది. నీ వెనకాల ఆస్తుందా? పో బయట, వెళ్ళు, బయటికి వెళ్ళు. కోర్టులో ఏం చేస్తానో చూద్దు కానీ నేను ఈ కేసు ఇక్కడ సెటిల్మెంట్ కూడా చేయను. నీ దగ్గర నుంచి ఎంత ఆస్తి వసూలు చేయాలో చిల్లిగవతో సహా మీ అబ్బాయి చనిపోయిన దగ్గర నుంచి ఆస్తి ఆల్రెడీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇప్పటిదాకా. మొత్తం మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని 11 ఏళ్ళు అవుతుంది. ఆ అమ్మాయి 11 ఏళ్ల నుంచి దాని మీద రూపాయితో సహా వసూలు చేస్తా. ఎలాంటి మీ ఇద్దరు? హస్బెండ్ ఎక్కడున్నాడు ఎంక్వైరీ చేసి ఆవిడ క్యారెక్టర్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి, మీ ఊళ్ళో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మీ బాగోతాలు బయటపడతాయి. ఆ అమ్మాయిని అంటున్నారా? అమ్మాయిని క్యారెక్టర్ని అంటున్నారా? అసలు వాళ్ళ మీద హెరాస్మెంట్ కేసు వేద్దాం, పోలీసులు ఫోన్ చేయండి. నిజంగా మీరు వెళ్ళండి, ఏం చేయాలో మేడం చెప్తారు ఆవిడకి. కరెక్ట్ గా బుద్ధి చెప్తారు. రేపే పోలీస్ స్టేషన్ కేసులో అమ్మాయి తరపున వేయించాల్సిన అన్ని కేసులు వేస్తా. నువ్వు ప్రాపర్టీ 8 acres లోకి ఎలా వెళ్తావో చూస్తాను. ఏం మాటలు రావట్లేదా ఇప్పుడు? అసలు లానే మీ చేతిలో పెట్టుకుని కూర్చున్నారా? ఇంత గయాలు తనవా? వెళ్తావా? జైలుకి వెళ్తావా తల్లి? అసలు ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నావో నువ్వు? ఫిట్టింగ్లు ఎందుకు పెడుతున్నావు? ఆమె నడిపిస్తుంది. ఆమె మీద అంటారు నన్ను అనాలి. నా బిడ్డనంట నువ్వెవరు? నీ కోడలు అనొచ్చా నువ్వు? ఫోన్లు మాట్లాడుతుందంట. అమ్మా మీరు మంచోళ్ళు ఆ ఏరియాలో అనేవాళ్ళు ఒకరితో ఫోన్ చేయించు. నువ్వు నీ దమ్ముంటే. మేమేం తప్పు చేసాం మేడం? మా ఊర్లో అమ్మా నువ్వు తప్పు చేసావా? నీ క్యారెక్టర్ ఏంటని నేను ఇక్కడ మాట్లాడలా. నేనేం మాట్లాడా? లా ప్రకారం వాళ్ళకి రావాల్సిన షేర్ గురించి మాట్లాడుతున్నా. నేను లీగల్ గా దిగితే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు న్యాయం చేయాలా? నువ్వెవరు న్యాయం చేయడానికి? వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి నువ్వేంటి గోంగూర న్యాయం చేసేది? ఇక్కడ అప్పనంగా తింటున్నావు 11 ఏళ్ళ నుంచి కూర్చొని. అది మా సొమ్ము, నా భర్త. నీ భర్త సొమ్ము కాదు, మీ మామగారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి. నువ్వెంత షేర్ హోల్డర్వా ఆ అమ్మాయి కూడా అంతే అని చెప్తున్నాను. మాత్రం అర్థం కదా నీకు? ఇక్కడ రాసిస్తావా కోర్టులో చూసుకుంటావా? ఆలోచించుకో. నీకు 10 నిమిషాలు టైం ఇస్తా, 1/2 hour. తెలుసు, అదే నేను అన్నా కదా నాన్న. మీరు ఆగండి, మీరు కోపం తెచ్చుకోకండి. మేము లీగల్ గా దిగితే ఎలా ఉంటుందో చూపిస్తాను. చెప్పండి. కూర్చోండి. ఎన్ని గంటలు కూర్చుంటారు?
అమ్మ ఇక్కడ నేను ఒక బాండ్ పేపర్ మీద ఇప్పుడు మీ చేత రాయిస్తాను, మీరు విత్ ఇన్ 1 week లో రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేయాలి. లేదా మా టీం మొత్తం వస్తారు అక్కడ, గుర్తుపెట్టుకో. మేము దిగిన తర్వాత ఎలా ఉంటుందో మామూలుగా ఉంటుంది ఎవ్వరు. ఓకే మేడం రాస్తాను. నువ్వేమంటావు? ఏ ముఖం మార్చుకున్నావేంటి? అబ్బా కూతురుతో డిస్కషన్ మరి. తీసుకురండి, బాండ్ పేపర్స్ తీసుకురండి. మేడం మీకు మెదక్లో 8 acres పొలం ఉందట, అలాగే హౌస్ కూడా అక్కడ ఉంది. మీ కోడలికి మనవరాలకి మీరిద్దరు, మీ హస్బెండ్ ఉన్నారా? లేరు. మీరిద్దరు లీగల్ హెయిర్స్ కింద లెక్క. మీరిద్దరు విత్ ఇన్ 1 week నుంచి 10 days లోపు ప్రాపర్టీని వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ సైన్లు పెట్టండి, అవన్నీ నేను ఫిల్ చేస్తాను. అలాగే కోర్టు ద్వారా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా మేము ఇప్పిస్తాం. మేడం సైన్లు తీసుకుంటాం. రమ్మా. చేసేయ్. అమ్మ ఈ డీటెయిల్స్ అవన్నీ షో అయిపోయిన తర్వాత నేను రాసి మా దగ్గరే ఉంచుకుంటాము. అలాగే మీకు ఒక జిరాక్స్ కాపీ, మీకు ఒక జిరాక్స్ కాపీ ఇస్తాం. మీ పెద్ద మనుషులు పెట్టుకొని ప్రాబ్లం షార్ట్ అవుట్ చేసుకోండి. తల్లి 10 days లో నీకు ఈ పని కంప్లీట్ అవ్వకపోతే మమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి, మేము వచ్చి లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. నాకు తెలుసు. ఏంటి లీగల్గా యాక్షన్ తీసుకుంటావా? ఇది ఓకే చేస్తావా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, జాగ్రత్త. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన లక్ష్మి గారికి చక్కటి న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో Thank మచ్ you. మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.